మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడతాం. సార్ నమస్కారం. నమస్తే సార్, పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా ఇంకొక 5-6 రోజుల్లో రిలీజ్ కు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బుకింగ్స్ ఓపెన్ అయినట్టుగా అక్కడక్కడ ఓపెన్ అయినట్టుగా తెలుస్తుంది సార్. మరి ఎలా ఉన్నాయి బుకింగ్స్? ఈ సినిమా మీద బజ్ ఒక రేంజ్ లో ఉందని చెప్తున్నారు. మరి బుకింగ్స్ లో కనిపిస్తుందా? సో ఇప్పటి వరకు ఎక్కడెక్కడ థియేటర్స్ ఓపెన్ అయ్యాయి, మరి బుకింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, దీనికి సంబంధించి ఏం జరుగుతుంది? ఇంకా వారం ముందు యాక్చువల్ గా రిలీజ్ కావడానికి, బట్ ముందుగానే బుకింగ్స్ ఓపెన్ చేశారు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ఇది ప్రీమియర్ షోకి మార్నింగ్ 1 అంటే ఎర్లీ మార్నింగ్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, అర్ధరాత్రి తర్వాత. సో 5 షోలకి అనుమతి కూడా ఇచ్చారు. ఒక షోకి 1000 రూపాయలు టికెట్ పెట్టుకోవచ్చు అని చెప్పారు. మనకి ఇప్పటి వరకు హైయెస్ట్ పుష్ప 2కి 800, దాని తర్వాత ఇది హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు. చంద్రబాబు నిన్న చెప్పాను, ఆయనకి పవన్ కళ్యాణ్ అవసరం ఉంది కాబట్టి. మామూలుగానే వేరే వాళ్ళు అడిగినా కూడా చంద్రబాబు లిబరల్ గా ఉంటాడు. సినిమా ఇండస్ట్రీ పట్ల ఆయన పర్సనల్ కక్ష పెట్టుకొని సినిమా ఇండస్ట్రీలో వేధించడం అనేది జనరల్గా ఉండదు. ఆయన ఎవరు వచ్చి అడిగినా జనరల్గా లిబరల్గానే ఉంటాడు కాబట్టి ఇచ్చేస్తూ ఉంటారు. అలాగే పైగా పవన్ కళ్యాణ్తో అవసరం కూడా ఉంది కాబట్టి ఆయన సినిమాకి అడిగినప్పుడు లిబరల్గానే ఇచ్చినట్టుగా చెప్తున్నారు. సో అందువల్ల 150 రూపాయలు, 100 రూపాయలు ఇటు సింగిల్ స్క్రీన్కి 100 రూపాయలు పైన పెంచుకోవడం, మల్టీప్లెక్స్కి 150 రూపాయల పైన పెంచుకోవడం అనుమతి ఇచ్చాడు. అన్నిటికంటే కూడా ఏంటంటే ప్రీమియర్ షోలు ఇంపార్టెంట్. మనం పుష్ప 2లో కూడా వాళ్ళకి 12 నుంచి 14 crores ప్రీమియర్ షోలోనే వచ్చింది. అందుకని ఇది ఇంపార్టెంట్. రెండోది, అప్పుడున్న బడ్జ్ అనేది 1-2 days నీకు ఆ 3 రోజుల్లో మ్యాక్సిమం కలెక్ట్ చేయాలి. ఇప్పుడంతా కూడా పరిస్థితి ఏంటంటే రిలీజ్ అయిపోయినాక సినిమా ఎవడికి నచ్చుతుందో నచ్చుతుందో ఎవడికి తెలియదు. అందుకని ఏం చేస్తున్నారంటే ప్లానింగ్, ఒకటి ప్రీమియర్ షోలకి డబ్బులు ఎక్కువ పెట్టుకోవడం, నెంబర్ ఆఫ్ షోలు వేసుకోవడం, అట్లాగే టికెట్ 10 రోజుల పాటు టికెట్లు రేట్లు పెంచుకోవడం. ఈ లోపల నెగిటివిటీ వచ్చినా కూడా ఈ మ్యాక్సిమం కవర్ అయిపోతుంది డబ్బులు. నాన్ థియేటర్కల్ రైట్స్ ఉంటాయి కాబట్టి ఈ బడ్జ్లో నువ్వు పెట్టిన 250-300 కోట్లు ఎలా లాగాలనేది జరుగుతుంది. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన ఫ్యాన్స్ చాలా బలమైన ఫ్యాన్స్ కాబట్టి, అంటే స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంటుంది కాబట్టి. రెండోది, వాళ్ళు కొంత మూర్ఖత్వం ఎక్కువ ఉన్న ఫ్యాన్స్ ఎవరు అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. సో వాళ్ళు గుడ్డిగా అతన్ని ఆరాధించే బ్యాచ్ ఉంటారు. అందువల్ల టికెట్ 1000 రూపాయలు అనేది వాళ్ళకి నథింగ్. పైగా ఇది 1000 రూపాయలకి ఏమి టికెట్ దొరకదు. దీన్ని మళ్ళీ కొంతమంది 1000కి కొని 2000, 3000, 5000 వరకు కూడా అమ్మేవాళ్ళు ఉన్నారు. ఆ మధ్య ఒక ఆయన అమెరికా ఎన్ఆర్ఐ 5 లక్షలు ఇచ్చి కూడా టికెట్ కొన్నాడు. దాన్ని కూడా ఫండ్కి ఇస్తున్నామని చెప్పారు. సో ఇలాగా ఉంది. రెండవది ఏంటంటే జనసేన పార్టీ ఉండడం కూడా పవన్ కళ్యాణ్ సినిమాలకి మంచి అడ్వాంటేజ్. ఎందుకంటే వాళ్ళకి టార్గెట్ పెట్టేస్తారు. మీ ఊర్లో నువ్వు ఒక 2 థియేటర్లు తీసుకొని ప్రీమియర్ షోలు నువ్వే మొత్తం కొనేసుకొని మీ వాళ్ళకంతా చూపించని. అతను సరే ఇంకేం చేస్తాడు, రాజకీయాల్లో ఉన్నాడు, ఇన్వెస్ట్మెంట్ తప్పదని చెప్పి అతను చేస్తాడు. అలాగే టార్గెట్లు ఇచ్చేసి కూడా చేయడం. అందువల్ల ఏంటంటే మ్యాక్సిమం ప్రీమియర్ షోల్లోనే దాదాపు 15-20 crores వచ్చేస్తుంది. ఇంక ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, సండేకంతా మ్యాక్సిమం అయిపోవాలి. ఇదేంటంటే 250 కోట్లు బడ్జెట్. ఇది పాన్ ఇండియా కాదు, చెప్తారు కానీ పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు కానీ దాని మీద ఎక్కడ వీళ్ళు ఫోకస్ చేయలేదు. అసలు పాన్ ఇండియా మీద దృష్టి పెట్టాల. వీళ్ళు ఏంటంటే మనకున్న అధికారం, మనకున్న సర్కిల్, మనకున్న పొలిటికల్ పార్టీ, మనకున్న ఫ్యాన్ బేస్, వీటి ద్వారా డబ్బులు ఎలా లాగాలన్న స్కీమ్లోనే ఉన్నట్టుగా కనబడుతుంది మనకి. అందుకని దీని మీద మనం గమనిస్తే పెద్ద బడ్జ్ కూడా లేదు, అంటే క్రియేట్ చేయలే వీళ్ళు. దీని మీద ఎందుకు టైం పెట్టేదని. మేబీ ఇంకా అప్పుడు హరిహర వీరమల్లికి వచ్చినట్టుగా వస్తాడేమో పవన్ కళ్యాణ్ 2-3 రోజులకి రావచ్చు కూడా. కానీ మా ఓవరాల్గా అయితే ముందు నుంచి బడ్జ్ కానీ ఇటు తమిళనాడులో, కర్ణాటకలో, లేకపోతే నార్త్లో, ముంబైలో ప్రెస్ మీట్లు కానీ ఇంకోటి కానీ ఏమి ప్రమోషనల్ యాక్టివిటీ లేదు. 21న ప్రీ రిలీజ్ అండ్ ట్రైలర్ అంటున్నారు. అది ఇంకా కన్ఫామ్ కాలేదు ఏ టైంకి ఏది ఉంటుంది అనేది. సో ఏదేమైనా పెద్ద బడ్జీ లేదు. నేను ఇందాకే గుంటూరులో కూడా ఒక థియేటర్ వాళ్ళతో మాట్లాడాను. ఇక్కడేం పెద్ద బడ్జీ లేస్తారన్నారు. కానీ ఇప్పుడు వస్తున్న వార్త ఏంటంటే అడ్వాన్స్ బుకింగ్లు విపరీతంగా అమ్ముడుపోయినాయి అనేది రాస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే ఇంకొక అడ్వాంటేజ్, తెలుగుదేశం మీడియా పవన్ కళ్యాణ్ని ఆకాశానికి ఎత్తడం అనేది చేస్తుంటుంది కాబట్టి సినిమాలను కూడా తెలుగుదేశం మీడియా హైప్ క్రియేట్ చేస్తుంది.
ఎందుకంటే వైసీపీ వాళ్ళు దీనికి యాంటీ కాబట్టి. వైసీపీ వాళ్ళు మూసుకొని ఉంటే ఈ సినిమా బాగుంటా చూస్తారో అది తెలియదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇండైరెక్ట్గా దీన్ని ఇంకా వాళ్ళే ప్రమోట్ చేస్తారు. వాళ్ళు నెగిటివ్గా స్ప్రెడ్ చేసే కొద్దీ తెలుగుదేశం మీడియా రంగంలో దిగి వైసీపీకి యాంటీగా ఈ సినిమాను ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది. అల్టిమేట్గా సినిమా బాగుంటే మామూలు జనం చూస్తారు. మామూలు జనం ఈ హైపులకంతా ఎగ్జైట్ అయిపోయి సినిమా చూసే పరిస్థితిలో లేరు ఇవాళ. ఎందుకంటే ఓవరాల్గా అర్బన్ కన్జంప్షన్ తగ్గిపోయింది. ఒక కాఫీ తాగాలంటే అక్కడ 380 400 రూపాయలు ఉంటుంది మల్టీప్లెక్స్లో. ఒక పాప్కార్న్ తినాలంటే 500-600 ఉంటుంది. సో ఒక ఫ్యామిలీ పోయి రావాలంటే 2-3 వేలు మినిమం అవుతుంది. సో అందుకని ఏ సినిమా చూడాలనేది మౌత్ టాక్ వచ్చి వాళ్ళకి నమ్మకమైన వాళ్ళు చెప్తే తప్ప చాలామంది కదలట్లా. ఫ్యాన్స్ మాత్రం వెళ్తారు. ఫ్యాన్స్ని బాధాలంటే 1000 రూపాయలు పెట్టాలి. ఫ్యాన్స్ని తర్వాత పార్టీ నాయకుల్ని బాది కలెక్ట్ చేయడం అనేది ఈ సినిమాకి జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఏంటంటే అడ్వాన్స్ బుకింగ్స్ విపరీతంగా అయిపోయినాయి అనేది వస్తుంది. ముఖ్యంగా డిస్ట్రిక్ట్ యాప్లోను వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనూ ఓపెన్ చేశారు టికెట్స్. ఓపెన్ చేసేసరికి ఫస్ట్ క్లాస్లో మాత్రం నేను చూసిన టైంకి ఫస్ట్ క్లాస్లో మాత్రం అయినాయి. సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్లో ఇంకా అవ్వలేదు. అవి కూడా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మెథడ్లో అభిమానులు కొంటారు, ప్లస్ పార్టీ వాళ్ళు బ్లాక్ చేస్తారు కాబట్టి అవుతుంది ఖచ్చితంగా. మనకిప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం గుంటూరులో ఫస్ట్ ఓపెన్ అయినట్టు చెప్తున్నారు. గుంటూరులో లక్ష్మీపురం మెయిన్ రోడ్లో ఉండే హాలీవుడ్ బాలీవుడ్ అనే థియేటర్లో, ప్లస్ శ్రీ సరస్వతి నిలయం థియేటర్, ఈ రెండిట్లో టికెట్లు అమ్ముడు పోయినాయి అనేది వార్త వినిపిస్తుంది. నేను ఇంకొక థియేటర్ అడిగాను, వాళ్ళైతే ఇక్కడ ఏం బడ్జెట్ ఏం పెద్దగా లేదు సార్ అని వాళ్ళు చెప్తున్నారు. అక్కడ ఇంకా ఓపెన్ కూడా అయినట్టుగా లేదు. సో ఇప్పుడైతే అయింది. మేబీ ఇంకా మనకి డీటెయిల్స్ రావాల్సి ఉంది. అమెరికాలో మాత్రం ఇది ఇప్పటివరకు తెలుగు సినిమా రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. 50,000 టికెట్ల పైన మొన్నటికి అమ్ముడైపోయి ఫస్ట్ తెలుగు సినిమా అడ్వాన్స్ బుకింగ్స్లో ఇంకా 1 వీక్ ముందే ఇన్ని టికెట్లు అమ్మడం పోవడం అనేది ఫస్ట్ తెలుగు సినిమాగా ఓజీ రికార్డ్ అయితే అమెరికాలో క్రియేట్ చేసింది. సో ఖచ్చితంగా ఇది బడ్జ్ అయితే క్రియేట్ చేస్తుంది. వీళ్ళు ఎంత ప్రమోట్ చేసినా చేయకపోయినా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పవన్ కళ్యాణ్కి 5 ఉంది. పైగా సినిమా విజువల్స్ కానీ అవన్నీ నేను నిన్న సెన్సార్ రివ్యూ కూడా చెప్పే క్రమంలో దీని బ్యాక్గ్రౌండ్, జపనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ కూడా చెప్పాను. సో కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మాత్రం ఇది ఖచ్చితంగా వాళ్ళకి పండగ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక పాత వింటేజ్ పవన్ కళ్యాణ్ లుక్ కానీ కనబడుతుంది. రెండోది పవన్ కళ్యాణ్ ఫైట్స్ అవన్నీ కూడా డిజైన్ చేసినట్టు కనబడుతుంది. మూడోది ఐకిడో అనే ఒక జపనీస్ ఫైట్ని వాడడం, ఆ జపనీస్ స్టైల్ అంతా వాడడం, ఇది కొత్తగా ఉంటుంది. మన ఇండియన్ సినిమా కానీ తెలుగు సినిమా కానీ జపనీస్ ఎక్కువ స్టైలు, ఆ స్టైలైజ్డ్ ఫైట్స్, స్టైలైజ్డ్ కొరియోగ్రఫీ ఇవన్నీ ఇది ఉంది. అట్లాగే ప్రియాంక మోహన్ తో మంచి ఒక ప్లెజెంట్ రొమాన్స్ కూడా ఇతనికి ఉంది. దాంట్లో పగ తీర్చుకోవడానికి రావడం, ఆ తర్వాత ఒక ఓచుకోత అంటే ఒక ఫ్లాష్ బ్యాక్, డ్రామా, ఎమోషను, తనని మోసం చేసిన వాళ్ళు, ఆ మోసం చేసిన వాళ్ళని తను ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు, ఒక స్ట్రాంగ్ విలన్ ఇమ్రాన్ హాష్మి, అది కూడా కొత్తగా విలన్. ఇప్పటివరకు మనం ఎక్కడ చూడని తెలుగు ప్రేక్షకులకి ఆయన ఇప్పటివరకు పరిచయం కాలేదు. సో అందువల్ల ఖచ్చితంగా ఒక డిఫరెంట్ ఇది ఉంది. పైగా సుజిత్ యాక్షన్ సినిమాలు బాగా చేయగలడని ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. దీంట్లో విజువల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే జపనీస్ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ కూడా తమన్నా యూజ్ చేయడం అవన్నీ కనబడుతుంది. ఆల్రెడీ వచ్చిన పాటలకు కూడా తీవ్రమైన బజ్ వచ్చింది. ఇంకా ఈ పాటలన్నీ కూడా సపరేట్గా వింటే నీకు పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ సినిమాలో మాత్రం అదిరిపోయే అవకాశం అయితే ఉంది. టెక్నికల్ కూడా చాలా సౌండ్ ఉంటుంది. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ బాగుండే అవకాశం ఉంది. కాబట్టి టికెట్లు ఖచ్చితంగా అవుతాయి. ఇవేవి లేకపోయినా టికెట్లు అవుతాయి. ఎందుకంటే నేను చెప్పిన 2 కారణాలు, ఫ్యాన్స్, పార్టీ వాళ్ళు, వీళ్ళిద్దరే టికెట్లను కొనేస్తారు. తప్పదు, అది కొనాలి తప్పదు. కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమాకి ఈ సినిమాకి అయితే పెద్ద లాస్ వచ్చే అవకాశం లేదు. అది హరిహర వీరమల్లకి లాస్ వచ్చింది. ఎందుకంటే అది ఎక్కువ బడ్జెట్, అది భయంకరమైన బ్యాడ్ నేమ్ వచ్చేసింది, ఎవరికి నచ్చలేదు అది. ఇది కొంతమందికి నచ్చకపోయినా ఖచ్చితంగా మెజారిటీకి నచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకి బడ్జెట్ అయితే వస్తుంది. ఓపెనింగ్స్ ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో బెస్ట్ ఓపెనింగ్స్ పవన్ కళ్యాణ్ సినిమాకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.